అభిమానులు తెలుగు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది. అక్టోబర్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. 2-3 నెలల్లో జనసేన శిక్షణా తరగతులు పూర్తవుతాయని చెప్పారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. మానవత దృక్పథంతో ఉద్దానం సమస్యను చూడాలి తప్ప రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు. కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని చంద్రబాబును కోరినట్లు పవన్ వెల్లడించారు. ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా కానీ ఎక్కువ శాతం నేను ఇంకా ముందుకు రావట్లేదు. మొన్న ఈ మధ్యనే పార్టీ రకరకాలుగా మన ఇంకొక 3-4 జిల్లాలు ఇప్పుడు మా సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే జనసేన పార్టీ ఆలోచన విధానాలని, ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడాం. ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2-3 జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్, అక్టోబర్కి అయిపోతాయి. అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి ఎంత ఆకలింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం 3 వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. అలాగే ఈ ముఖ్యమంత్రి గారితో నేను భేటీ అయినప్పుడు నేను వారిని ఏమడిగిందంటే ఈ జిఎస్టీ గురించి కూడా మాట్లాడాను. చేనేత కార్మికుల జిఎస్టీ గురించి కూడా అది వారి దృష్టికి తీసుకెళ్ళాను. అది మాట్లాడుతున్నప్పుడు నా సమస్య అక్కడ ఏమొచ్చిందంటే ఈ జిఎస్టీ అనేది సెంట్రల్ పరిధిలో ఉంటుంది. అలాగే మెయిన్గా చేనేత కార్మికుల్లో కూడా ఈ లబ్ధి మన దెబ్బతింటుంది కాదా. ఈ సపోజ్ జిఎస్టీ గురించి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే దాన్ని కొంచెం వాళ్ళకి తగ్గించగలిగి వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్స్ అని ఇవ్వగలిగితే స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఆ జిఎస్టీ చేనేత రంగం మీద పడ్డ భారం కొంచెం కొంత తగ్గచ్చు అని చెప్పి తెలియజేయటం జరిగింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.